వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తుని చిన్నారి ఘట్టంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపైన ఆరా తీశారు వైఎస్ జగన్. తుని వైసీపీ ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజాకు జగన్ ఫోన్ చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యుల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు మాజీ సీఎం. 13 రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకలేదు. జ్ఞానేశ్వరి మిస్ అయినటువంటి 5 రోజులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు పోలీసులు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ అటవీ శాఖ అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. థర్మల్ కెమెరాలు డ్రోన్లతో సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలీసుల నిర్లక్ష్యంపైన మండిపడుతున్నారు వైఎస్ జగన్. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించారు దాడిశెట్టి రాజాతో పాటుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. మొత్తం మీద తుని ఘటనకు సంబంధించి బాలిక మిస్సింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రకంపనలు రేపినటువంటి నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా థర్మల్ కి సంబంధించినటువంటి కెమెరాలు, డ్రోన్లతో సెర్చింగ్ ఆపరేషన్ విపరీతంగా సాగుతున్నటువంటి నేపథ్యం. ఎన్డీఆర్ఎఫ్ అటవీ శాఖ అధికారులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. బాలికను ఏ విధంగా సురక్షితంగా రక్షించాలి, ముందు ఆచూకీ తెలుసుకోవాలి అనేటువంటి కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ మిస్ అయినటువంటి మొదటి 5 రోజులు పోలీసుల నిర్లక్ష్యం యొక్క ప్రధానమైనటువంటి కారణంగా మాత్రం మండిపడుతున్నారు. 13 రోజులైనా ఇంకా జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. తాజాగా తుని వైసీపీ ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజాకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. జాను యొక్క కుటుంబ సభ్యుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. ధైర్యం చెప్పాలంటూ కూడా జగన్ సూచించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే దాడిశెట్టి రాజాకు జగన్ ఫోన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తుని ఘటన తెలుగు రాష్ట్రాల్లోని సంచలనంగా మారింది. ఒకవైపు జానుని సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ దీనికి సంబంధించి వాకబు చేసినట్లుగా తెలుస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? తుని చిన్నారి ఘటనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. తుని వైసీపీ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు ఫోన్ చేశారు. ఆ కుటుంబ వివరాలు కూడా తెలుసుకున్నారు. అసలు మిస్సింగ్ అవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, మిస్సింగ్ అయిన తర్వాత పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, దాదాపు 5 రోజుల వరకు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాని థర్మల్ కెమెరాలు గాని ఈ సెర్చింగ్ ఆపరేషన్ కూడా పూర్తి స్థాయిలో చేయలేదంటూ దాడిశెట్టి రాజా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దాడిశెట్టి రాజా నిన్న ఏదైతే జాను తల్లిదండ్రులను కలిశారు, సంఘటన జరగడానికి గల కారణాల పైన కూడా జ్ఞానేశ్వరి ఈ మిస్సింగ్ గల కారణాలు కూడా తల్లిదండ్రుల వద్ద దాడిశెట్టి రాజా తెలుసుకున్నారు. మరోపక్క నిన్న హోంమంత్రి అనిత కూడా కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఖచ్చితంగా జ్ఞానేశ్వరి తిరిగి వస్తుందనే కోణంలో ఆమె కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. ఇక్కడ ప్రధానంగా గత 13 రోజుల నుంచి ఈ జ్ఞానేశ్వరి మిస్ అయిన తర్వాత కూడా ఇన్ టైంలో పోలీసులు ఎందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కానీ థర్మల్ కెమెరాలు కానీ సెర్చింగ్ ఆపరేషన్ ఎందుకు మూవ్ చేయలేకపోయారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రధానంగా చర్చ నడుస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాతనే ఈ కేసులో కొంచెం వేగం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థర్మల్ కెమెరాలు కానీ లేదా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కానీ అటవీ అధికారులు కానీ పోలీసులు కానీ రకరకాల ప్రాంతాల్లో సెర్చ్ చేస్తున్నారు. వాగులు, వంకలు, నదులు, బావులతో సహా బావులు, చెరువులతో సహా పోలీసులు సర్చింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తినాయి. చిన్నారి ఎక్కడ ఉన్నా ఇంటికి రావాలి, ఎక్కడ ఉన్నా బ్రతికి ఇంటికి రావాలి అనే కోణంలో తల్లిదండ్రులు మదన పడుతున్నారు. దాదాపు 13 రోజులు అయిపోయింది, సర్చింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. పోలీసులు ఒకవైపు, ఎన్డీఆర్ఎఫ్ దళాలకు వైపు, సర్చింగ్ దళాలకు వైపు, మరోవైపు పోలీసులు ఒకవైపు, రెవెన్యూ, అటవీ, ఇలా అన్ని రకాల సిబ్బంది వెతుకుతున్నప్పటికీ కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించింది. ఈ మొత్తం వ్యవహారంపై జగన్ ఏం జరుగుతుంది, అసలు తునిలో ఏం జరుగుతుంది, మిస్సింగ్ అవడానికి గల కారణాలు నేరుగా జిల్లా అధ్యక్షుడు తుని ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా గారు తెలుస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. మరోపక్క నేరుగా జ్ఞానేశ్వరికి సంబంధించిన ఆచూకీకి తెలిసిన వెంటనే తనకు సమాచారం ఇవ్వాలంటూ రాజా కూడా సూచించారు. ఇక్కడ ప్రధానంగా గత 13 రోజుల నుంచి చిన్నారి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు జ్యోతిష్యుల ఎంట్రీ, మరోవైపు పోలీసుల ఎంట్రీ, మరోవైపు రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలు కానీ నిలుస్తున్నాయి. గత రాత్రి కూడా ఏదైతే ఓ జ్యోతిష్కుడు భూమిలో విలీనమైంది, జ్ఞానేశ్వరి నడుచుకుంటూ వస్తుందంటూ ఆ జాను ఇంటి పైన పడుకున్నారు. తర్వాత తెల్లారతలకి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ జ్యోతిష్కుడు హల్చల్ చేసిన నేపథ్యం ఇలా ఒక్కొక్కరు తునికి చేరుకుని జాను వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందో భవిష్యత్తులో దానికి సంబంధించి ఏమైనా?
సిరాజ్ ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు తుని ఇన్ఛార్జ్ నేరుగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు, వారికి భరోసా ఇచ్చారు, ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ అటు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షం రెండు పక్కల నుంచి హామీ ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా కుటుంబానికి సంబంధించిన ఆ వ్యాను మిస్సింగ్ అవడానికి గల కారణాలేంటి, ఆ అరగంట ఏం జరిగింది, ఎలా మిస్ అయింది అనే అంశాలపైనే ఇటు పోలీసులు, అటు రాజకీయ పార్టీ నేతలు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, సర్చింగ్ దళాలు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు సర్చ్ చేసిన జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. చెరువుల దగ్గర సర్చ్ చేశారు, అటు నదుల దగ్గర సర్చ్ చేశారు, బావుల దగ్గర సర్చ్ చేశారు, చుట్టుపక్కల ఉన్న చెట్లు చేమలు ఎత్తైన చెట్లు ఉన్న చోట కూడా వెతికారు. అయితే ఇప్పటికీ లభించలేదు. అయితే ఇటు జగన్ ఎంట్రీ తర్వాత ప్రభుత్వం మరింత సీరియస్ గా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ లభించక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు, కన్నీరు మున్నవుతున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అలాంటి సమాచారం ఏదైతే ఈ మధ్యలో జానుతో పాటు కుక్కకు జిపిఆర్ఎస్ పెట్టారు, ఆయన ఆ కుక్క కొద్ది రోజుల తర్వాత మరణించింది, ఎందుకు మరణించింది అనే అంశాలు కూడా కారణాలు తెలియదు. ఇటీవల కూడా ఏదైతే చేతపడి చేశారేమో అనే కారణంతో 2 బొమ్మలు కూడా పెట్టిన నేపథ్యం ఇలా జరుగుతున్న సంఘటనలు చూస్తే రోజు రోజుకి అనుమానాలు పెరుగుతున్నాయి. పాప ఆచూకీ దొరుకుతుందా లేదా అనే అంశాలపైన కూడా అటు తల్లిదండ్రులు ఇటు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నారు. నేరుగా ఇప్పటికే అత్యంత ఆధునాతమైన కెమెరాలు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, సెర్చింగ్ దళాలు మొత్తం వెతుకున్నప్పటికీ కూడా గత 13 రోజుల నుంచి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. జ్ఞానేశ్వరి సురక్షితంగా ఇంటికి రావాలని తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామ ప్రజలే కాదు యావత్తు జిల్లా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక 2 ఏళ్ల చిన్నారి ఇన్ని రోజులు దాదాపు 13 రోజులు ఎలాంటి తిండి తిప్పలు లేకోకుండా ఉందా, ఆ కోణంలో ఏమైనా తిండి దొరక ఏమైనా ఆ అమ్మాయి మరణించిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా ఏమైనా జంతువులు, కొండ చిలువలు లాంటివి ఏమైనా లాక్కలేయనే కోణంలో అటవీ శాఖ అధికారులు సర్చ్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు అందరూ సర్చ్ చేస్తున్నప్పటికీ కూడా 13 రోజుల తర్వాత కూడా ఎలాంటి ఫలితం రాలేదు. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆవేదన పెరుగుతుంది. ఏమైపోయింది అనే ఏమైంది జ్ఞానేశ్వరి అనే తలుచుకుంటేనే మనలాంటి వాళ్ళకు కూడా ఒళ్ళు గుగ్గురిపించే పరిస్థితులు ఏర్పడినాయి. చూడాలి ఈ పోలీసులు సర్చింగ్ కానీ, అటవీ అధికారుల సర్చింగ్ కానీ, లేక ఎన్డీఆర్ఎఫ్ దళాలు కానీ, థర్మల్ కెమెరాలు కానీ ఏ ఒక్క పరికరంతో అయినా ఫలితం దక్కుతుందా, ఆ చిన్నారి తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు వేయికలతో ఎదురు చూస్తుంది. అత్యంత దురదృష్టకర బాధాకరమైన విషయం స్పష్టంగా చెప్పొచ్చు. సిరాజ్ అయితే ఈ వీటిని అన్నిటిపైన వైసీపీ నేత జగన్ స్పందించారు, నేతలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆ కుటుంబానికి కూడా తక్షణ సాయం అందించమని రాజాను తుని ఇన్ఛార్జ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాజాను కూడా ఆదేశించారైతే ఆ అమ్మాయి ఆచూకీ దొరుకుతుందా లేదా అని వెయ్యికలతో తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర ప్రజానికి అయితే ఎదురు చూస్తున్నారు సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తుని చిన్నారి ఘటనకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఈ అంశానికి సంబంధించి పార్టీ నేతల వద్ద ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపైన పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తుని వైసీపీ ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజాకు ఆయన ఫోన్ చేశారు. సో జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యుల వివరాలతో పాటుగా మిస్సింగ్ అయినటువంటి విధానం, చేస్తున్నటువంటి సెర్చింగ్ ఆపరేషన్ల పైన కూడా ఆయన ఆరా తీశారు. 13 రోజులైనా బాలిక యొక్క ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. జ్ఞానేశ్వరి మిస్ అయి 5 రోజులు పూర్తిగా, అంటే మొదటి 5 రోజులు మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసులు నిర్లక్ష్య వైఖరి మాత్రం చాలా స్పష్టంగా కనబడింది అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత మాత్రమే సెర్చింగ్ ఆపరేషన్లు వేగవంతమయ్యాయి. థర్మల్ కెమెరాలు, డ్రోన్లతో ప్రస్తుతం సెర్చింగ్ కొనసాగుతుంది. తాజాగా పోలీసుల నిర్లక్ష్యం పైన వైఎస్ జగన్ మండిపడినట్లుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం జ్ఞానేశ్వరి యొక్క కుటుంబ సభ్యులకు భరోసాను కల్పించాలని, వారికి కావాల్సినటువంటి అవసరాలను, మరి ముఖ్యంగా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించాలంటూ కూడా పార్టీ శ్రేణులకు కూడా ఆయన పిలుపునిచ్చినట్లుగా సమాచారం. Para